ఇంకా పూర్తిగా నేర్చుకోకముందు ఎవరు వేసుకోమన్నారు? పూర్తి నేర్చుకోరు కదా రా. హే వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఛానల్. సో ఈరోజైతే ఒక డేంజరస్ అంటే ఎవరు ఊహించిన లాంటి ప్రాంక్ చేయబోతున్నా. ఎవరి మీద అంటే మన రాజేష్ అన్న మీద. పెద్ద ప్లానింగ్. అండ్ రాజేష్ అన్నకి నిన్న మొన్న చెప్తా ఉన్నా అన్న ఒక ప్రాంకుల ఛానల్ ఓపెన్ చేసి ప్రాంక్ చేద్దామన్నా అని. కాకపోతే అన్న సరే చేద్దాంలే అని చెప్తా ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే పిలుచుకొని వచ్చి నేను డైరెక్ట్ వీడియో అయితే తీస్తా. నాకైతే బండి నేర్పించిండు రాజేష్ అన్న. కాకపోతే అంత పర్ఫెక్ట్ గా రాదు, యాడికి నేను లేనప్పుడు తీసుకోపోవద్దని అయితే చెప్పిండు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కాకపోతే మేము ఒకటి చేస్తున్నాము, ఇప్పుడైతే హైవే మీద తీసుకొని వచ్చిన అట్టనే యాడైనా గుంతల్లో కాడ తీసుకొని పోయి గుంతలో అయితే పెడతా బండి. పెట్టినాక మీరు చూడండి, రాజేష్ అన్నకు ఫోన్ చేసి చెప్తా రియాక్షన్స్ ఎట్లా ఉంటాయో చూడండి. పెద్ద ప్లానింగ్. లాస్ట్ వరకు చూడండి, ఖతర్నాక్ అసలు ఎవరు చేస్తుండదు అట్లా వీడియోస్ చేస్తాం మేము. సో బండి అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. మైక్ ముందు మైక్ పెట్టేస్తా ఇలా. మన ఫ్రెండ్ అయితే వచ్చినాడు, వీడియోస్ రమ్మంటే రావడం లేదు. చూద్దాం బాగా అండి. ఇంకా సో మాకైతే పర్ఫెక్ట్ గా రాజేష్ అన్న అయితే బండి అయితే నేర్పించినాడు. కాకపోతే నేను లేనప్పుడు యాడికి తీసుకోపోగా వద్దని చెప్పిండు. కాకపోతే మేము డేంజరస్ కదా, తీసుకునే వెళ్తాం. హైవేలో వద్దు, యాడైనా దారి ఉంటే ఇట్లా చేన్లలోకి పోదాం. మా ఊరి సైడ్ అయితే చేన్లు అయితే ఎక్కువ ఉన్నాయి గాయస్. సో ఆడైతే దారి వస్తుంది. ఓకే, లెట్స్ గో. సో చూసినారు కదా, బాగా పొలాలు ముందలు చేన్లు. రాజేష్ అని అయితే చూసి అయితే ఈరోజు అసలు కిరాక్ అయిపోతాడు మా మీద, చెప్పాలంటే మొత్తం మీద. ఏం అరుస్తాడో కొడతాడో అని తెలియదు. నేను ఇప్పుడైతే ఒక గుంత చూస్తాను, యాడైతే గుంత కనిపిస్తానో దాంట్లో జీప్ని అయితే దింపుతా. జీప్లో దింపినాకైతే రాజేష్ అన్నకి అయితే ఫోన్ చేస్తా ఇప్పుడు. సో చూద్దాం రాజేష్ అన్న రియాక్షన్స్. మీకు గుంత అయినప్పుడు నేను చూపించి కట్ చేస్తాను. సో మేమైతే పొలాల్లో వచ్చిన మీడైతే ఏం గుంతలు కనిపించడంలే. నాకైతే ఇంకో తెలుసు, ఆడ ఇటన్నీ స్ట్రేట్ వచ్చిన దారిలో పోతే ఆడైతే ఉంటాయి బళ్ళారి రోడ్ కాడ అయితే గుంతలు అయితే కనిపిస్తాయి. ఆడ పోయి అయితే ఏమైనా గుంత అయితే దాంట్లో వేసినాక మీకు సో నేనైతే ఇది రిస్క్ చేస్తానా. ఎవరైతే డ్రైవింగ్ బాగా ఇంకా అలవాటు పడితేనే ఇట్లాంటి దారిలోకి రండి, మీరైతే అన్నీ చేయవద్దు. మేము వీడియోస్ కోసము ఏమో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. దయచేసి ఇది పిల్లలకైతే వార్నింగ్. ఎవరైనా బాగా వచ్చిన వాళ్ళు ఉంటేనే తోలండి, లేకుంటే బండులు అన్నీ బయటికి తీసుకొని రావద్దు ఎవరు. ఇది మేము ఓన్లీ వీడియో పర్పస్ కోసమే చేస్తున్నాము. గుంతలు ఉన్నాయి గాయస్. కాకపోతే మాకు కొంచెము బండి మొత్తం దిగినట్టు కావాలి, ఒక రియల్గా దింపిండు వీడని కనుక్కోవాలి రాజేష్ అన్న అయితే. ఊరికి యాక్టింగ్ చేసినట్టు కాకుండా ఒక నిజంగా దింపినామని అయితే అనుకోవాలి. అట్లాంటి రోడ్లు అయితే పోతాము. పోయినాకైతే నేను అన్నకి అయితే ఫోన్ చేసి అన్న బండి ఇట్లా తీసుకొని వచ్చిన అన్న, కంట్రోల్ తప్పి గేర్లో వేసి రేస్ ఇచ్చిన ఒకేసారి కుక్కర్లో అయితే పోయిందన్న, అది స్టార్ట్ కానీ కావడంలే ఇప్పుడు
కొంచెం రానా ఇంట్లో ఎవరికి చెప్పగా నువ్వు ఒక్కటి అని అయితే పిలుస్తా, ఫోన్ చేస్తా. మీరైతే వీడియోలో అట్టనే ఉండండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఇప్పుడు కానీ మా వీడియోని చూసే వాళ్ళైతే అది కొత్త ఛానల్, మీరైతే ప్లీజ్ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, మీకు ఇంకా ఏమైనా చేయాలి ప్రాంక్స్ అంటే కింద కామెంట్లో అయితే చెప్పండి. అండ్ ఒక థమ్స్ అప్ లైక్ కానీ ఇవ్వండి మా ఛానల్కి. సో గైస్, నాకైతే ఒక మంచి గుంత అయితే కనిపించింది అవతల చూపి ఒకసారి. అది ఆ చెట్లలో అయితే ఇప్పుడు దింపేసి రాజేష్ అన్నగా అయితే ఫోన్ చేద్దాం. సో బండి అయితే స్టార్ట్ చేసుకున్నాం. వెనకాల ఏమొస్తున్నాయి అసలు కిరాగైపోవాలి రాజేష్ అన్న. సో గైస్, ఇంత అయితే చాలా అనుకుంటున్నా నేను. ఎక్కువ దింపితే మళ్ళీ నేనే వెనకాల నుంచి తీసుకోలేను. ఇప్పుడు ఫోన్ చేద్దాం రాజేష్ అన్నకి, ఆఫ్ చేసేసి బండి. సో మా యాడైనా పల్టైనా కొట్టేవు, మంది అంత పర్ఫెక్ట్ డ్రైవర్స్ కానీ కావు మేము. సో ఇక్కడి నుంచి అయితే చూద్దాం. సో నాకైతే బండి అయితే కరెక్ట్గా అనిపిస్తుంది. అయితే నమ్మొచ్చు, నేను దింపినా అంటే నమ్మొచ్చు, వేరే వాళ్ళైనా నమ్మడేమో. నేనైతే ఇట్లా దింపిన అయితే నమ్మొచ్చు. ఇప్పుడు కెమెరాని అయితే ఈ చెట్లల్లో అయితే ఫిక్స్ చేసేసి, ట్రైపాడ్ కానీ తెచ్చిన గైస్, ఈ చెట్లల్లో కెమెరాని ఫిక్స్ చేసేసి మా వాడైతే అక్కడి నుంచి తీస్తాడు. నేనైతే ఇప్పుడు రాజేష్ అన్నకి అయితే ఫోన్ చేసి పిలుస్తాను. సో ఫోన్ ఇక్కడ, ఫోన్ ఉంది, ఇచ్చేద్దాం. సో గైస్, ఇప్పుడైతే జీప్ పరిస్థితి అయితే మీరు చూడండి. అండ్ ఇక్కడైతే నొక్కొని పోయింది గైస్ కింద జీప్కి అయితే. టైర్లు కానీ అరిగిపోయినాయి. వెనకాల టైర్కి అయితే ఒక ముళ్ళు గుచ్చుకునేది, అది కానీ లీక్ అవుతుంది, పంచర్ అవుతుంది. సో ఇప్పుడు అన్నకు ఫోన్ చేద్దాం. ఎత్తు తాగడని అనుకుంటానా, ఎత్తుతే బాగుంటుంది. చూడండి ఫోన్ అయితే వస్తుంది. ఎత్తన్నా, ఎత్తు ఎత్తు ఎత్తు. అన్నా ఎక్కడున్నావు అన్నా? అన్నా ఒకటి చెప్పాలన్నా నీకు. అది ఏం లేదు, ఇది ఎట్ట చెప్పాలో అర్థం కావడం లేదు. జీప్ అయితే బయటికి తీసుకొని వచ్చిన అన్న. లేదన్నా, బయటికి తీసుకొని వచ్చినా అది కొంచెం దారిలో హైవేలో వచ్చా అంటే అడ్డం వస్తే ఏదో స్టీరింగ్ అంతా తిప్పేస్తే కొంచెం గుంతల్లో పోయిందన్న. లేదు తగిలించలే, యూతల అంతా స్లిప్ అయ్యి కింద వచ్చింది. వెనకాల ఇంజిన్ కింద ఉంది చూడు, ఆ రాడ్ అయితే కొంచెం బెండ్ అయిందన్న. ఎవరు తీసుకోమన్నారు నీకు బండి? అంటే వస్తుంది పూర్తిగా అయ్యే వరకు తీసుకోవాలి కదా, ముందు ఎందుకు తీసుకుపోయినా ఒకడు ఉన్నప్పుడు చెప్పాలి కదా. చెప్పాలన్నా, కాకపోతే నేను ఏందో నువ్వు నేర్పించినా వస్తుందిలే అని తీసుకొని వచ్చిన అన్న. నాకు కొంచెం వస్తావన్నా, స్టార్ట్ కానీ కావడంలే. అదే బళ్ళారి పోయే రోడ్లోనే హైవేలో ఉన్నా అన్న. అంటే ఇంకా టర్నింగ్ కాడ కాకుండా కొంచెం ముందరనే జీప్ కనిపిస్తుంది వస్తే, అప్పుడే జడ్జ్ కొంచెం ముందలున్నా. ఎవరికైతే ఏం తగల, జీప్ అయితే ఇదే. నేనైతే అంత ఓకే, జీప్ అయితే ఇదైందన్న. సో ఇప్పుడైతే అంటే నమ్మేండో నమ్మలేదో తెలియదు కానీ కొంచెం అంటే ఫోన్లలో ఏం చెప్పడు కానీ వచ్చినాకైతే ఖచ్చితంగా నా క్లాస్ పడుతుంది. రాజేష్ అన్నకైతే తెలీదు ప్రాంకులు చేస్తామని, ఎప్పుడు చూడలేదా. ఓన్లీ మేము న్యూస్ ఛానల్ కోసమే చేస్తామని తెలుసు. ప్రాంక్ అయితే రాజేష్ అన్ననే చెప్పిండు. రాజేష్ అన్నని ఫస్ట్ వీడియో చేయాలని ఇదైతే చేసిన. అయితే అన్న వచ్చినాక మాట్లాడదాం. సో ఇదే వీడియో అయితే స్టార్ట్ చేయి. రాజేష్ అన్న అక్కడే బైక్ కాపీ ఎవరితో వస్తాడు, వచ్చినాక రియాక్షన్స్ ఏమో చూద్దాం.
ఎవరు వేసుకురమ్మన్నారా బండి నిన్నే? ఇంకా పూర్తిగా నేర్చుకోకముందు ఎవరు వేసుకురమ్మన్నారు నీకు? ఎవరు వేసుకురమ్మన్నారు బండి? తగిలింటే ఏమన్నా ఎవరికన్నా అయింటే? అది ఇటు నుంచి తీసుకొని వస్తాను నేను, ఆడ నుంచి రోడ్ మీద నుంచి తీసుకొని వస్తా అంటే ఏదో బండి అడ్డం వచ్చి తగిలిచ్చింటే వానికి జైలుకి పోతావా? అంటే అంత వస్తుందని అనుకోలేదు. అంత వస్తా పూర్తిగా నేర్చుకున్నాం కదా, నువ్వు రావాలి. అంత జైలు ఎందుకు వచ్చినావు? పూర్తి నేర్చుకుని కదా రావాల్సింది. నువ్వు తగిలింటే ఏమన్నా ఏం చేసేవాడివి? లేదన్నా, అంటే ఒక్కడనే వచ్చినావు. అదే ఎవరు తెలియదు, ఏం రాదు బండి ఎందుకు తీసుకొని వచ్చినావు నువ్వు అప్పుడే? అంటే నువ్వు అంతా నేర్పించినావు, అంతా వస్తుందిలే అని ఇంకా కొంచెం పోవాలి కదా. అప్పుడే నేర్పించినా అంటే అప్పుడే రోడ్లో రాలేవు కదా. సందులో బాగానే నేర్పించిన, సందులో రోడ్లో అంత జల్లి హైవేలో ఎట్లా అంటే ఎట్లా వస్తుంటారు హైవేలో. తగిలిస్తే ఏం చేస్తావు? దుత్తా ఇంకొకసారి తీసుకొచ్చినావు అంటే బండి ఏమన్నా అంటే నీకేమన్నా అంటే నాకేమన్నా అది కొంచెం ఇంట్లో ఏం చెప్తావు ఇప్పుడు? నువ్వే అట్టయినా చెప్పాలన్నా, నేనేం చెప్తా? ఏం చెప్తావా? ఇది బిగాలేది ఫుల్ కథమైతాండు. గేర్లు కూడా పట్టం లేదు, ఏం చేసినావు? ఏం చేయలే అన్న, అదే అన్న స్ట్రక్ అయిపోయింది, గేర్ పడ్డంలే అని నీకు తెలిసిన. ఇంకోసారి బండి ముట్టుకున్నావా ఎముకలా నిరికొడతా నీకు. ఫ్రెండ్స్, ఇక్కడైతే కొంచెం వాయిస్ మ్యూట్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే యూట్యూబ్ నుంచి అయితే స్ట్రైకులు వస్తాయి ఆ బూతులకి. తిట్టిండు బాగా, అందుకే దీన్నైతే ఒక 30 సెకండ్స్ని అయితే మ్యూట్ చేస్తానా, ఏమనుకోకండి. సో ఫ్రెండ్స్, అమ్మ కొడతాడేమో అనుకున్నా, అయితే కొట్టాలే, మిగిలిపోయినా నేనైతే. సో అన్న వచ్చినాక ఇది ప్రాంక్ అని చెప్తా, ఇంకా రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాము. కోప్పడతాడో ఏమో. ఆడైతే బండి తిప్పుకుంటాడు, తిప్పుకున్నాక రమ్మని చెప్తాడు, నేను ఊరికే ఈడే ఉంటా తిరుగుకుంటా. కాకపోతే చెప్దాం ఏం చేస్తాడు అనేది. సర్లే ఇంకరా, ఏం చేస్తున్నావాడా? చిన్న మాట చెప్పాలన్నట్టు. ఏం ఇంకేమన్నా పన్నాయా? లేవు, కొంచెం దెబ్బ తగిలింది ఈడ కాళ్ళకు. ఏడ తగిలింది? ఈడ తగిలిందన్న. సరే, తెలియకుండా తీసుకొని వస్తే అట్లే ఉంటుంది. చెప్పి తీసుకురా ఇంకొకసారి, జాగ్రత్త. సరే అన్న, నువ్వు నిన్న మొన్న నుంచి ఒక ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్తాను, తెలుసా? అవును తెలుసు. ఇప్పుడు ఏం చేసినా అనుకుంటానా నేను? ఏం చేసినావు నాకే తెలుసు. అది అక్కడ చూసినావా చెట్లల్లో? కెమెరా ఉందన్నా. నువ్వైతే ఫస్ట్ వీడియో నువ్వే ప్లాన్ అయిపోయినావు. నాకే చెప్పేసినాడు వీడియో. నేనైతే ఏం అనుకోలే గైస్, నేనైతే బండిని ఊరికే అట్ట దింపిన. సో ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. నా ఫస్ట్లో కోపం వచ్చినా కొడతాదేమో అనుకున్నా నేను. ఎందుకు కొడతాను? ఏమన్నా తగిలితాయని భయంతో అంటాను అంతే కదా. ఏమన్నా జరిగితే నా మీద కోపం వచ్చిందా? మైక్ ఉంది చూడు, ఫోన్ వెనకాల దాచుకున్నా మైక్. నీ మీద కోపం రాలే కానీ ఏమన్నా అయితే ఇట్లా అవతల వాళ్ళకి ఏమన్నా అయితే మనం చెప్పలేం కదా, అందుకోసమని నాకు కొంచెం కోపంతో వచ్చిన అంతే. నేనైతే తీసుకొని వచ్చిన గాయస్, మీరైతే ఎవరు తీసుకోవద్దు. నాకైతే అన్న పక్కన ఉంటేనే నేను తోలేది. ఫస్ట్ టైం అన్న లేకుండా తోలిన, అది కాక అంత దూరం తీసుకొని వచ్చిన బండిని. సో మీరైతే ఇట్లాంటి ప్రయత్నాలు ఏం చేయొద్దు. నా ఫస్ట్ నువ్వే ప్రాంక్ అయిపోయినావు, ఇంకా వేరే వాళ్ళని చేద్దామా ప్రాంక్ ఇప్పటి నుంచి?
సో ఈ మాటకైతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. ఇంకా మీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేయండి. మేము ఇట్లాంటి కంటెంట్ చేస్తూ ఉంటాము. అండ్ చాలామందికి తెలిసి ఉండదు మేము ఎవరని. నా పేరు అయితే సమీర్, అన్న అయితే రాయేష్ అన్న. అండ్ మేమైతే కొత్తగా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం యూట్యూబ్లో, ఎవరు చేయని వీడియోస్ చేద్దామని ఇప్పుడైతే తీసుకొని వచ్చినాము. మీకు ఈ ఛానల్లో ప్రాంక్స్ అండ్ బ్లాగింగ్ అండ్ అంతా ఈ ఛానల్లో అయితే వస్తుంది. సో ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై.